అటు ఎంపీగా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు ఈ పని చేయండి. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానే మార్కాపూర్ కేంద్రంగా జిల్లా వస్తుంది. మీకు జిల్లా కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతుల పైకి ఎత్తండి. కావాలన్నా జిల్లా మీకు గెలిపిస్తారా? తెలుగుదేశాన్ని గెలిపిస్తారా? నారాయణ రెడ్డిని గెలిపిస్తారా? మాగుంటని అప్పుడు నేనే ఎత్తుక్కుంటా మీ దగ్గరకు వచ్చి నా మాట నిలబెట్టుకుంటా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన పొదిలి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడ అత్యంత త్రాగునీటి ఎదురుకున్న పొదిలి పట్టణంలో ఉన్నటువంటి పెద్ద చెరువు సాగర్ జలాలతో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. పొదిలికి ఔటర్ రింగ్ రోడ్డు కావాలనుకుంటున్నారు. రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత మాది. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. దీన్ని పరిష్కారం చేస్తాం. బెల్లం కూడా అమ్మనేయకుండా వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు. ఇది న్యాయం కాదు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తాం. పొదిలి పట్టణంలో 10వ వార్డుకు చెందిన షేక్ కాసిం పిడుగుబడి 3 సంవత్సరాల కింద మరణించారు. ఆయన భార్య బీబీ జాన్, 2 పిల్లలున్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రభుత్వం ఏమీ సహాయం చేయలా. మేము వస్తానే సహాయం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్ళా నెల్లూరులో పెద్ద ర్యాలీ ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, యువత, ఎంఆర్పిఎస్ అందరూ కలిసి 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలకు భరోసా ఇచ్చే రోజు. మీ అందరి జీవితాల్ని భద్రంగా చూసే బాధ్యత నాది. ఉత్సాహం ఉరకలెత్తా ఉంది. ఆకాశమే హద్దుగా ఎగిరిగిరి పడుతున్నారు మీరు. ఈ ఆవేశం ఓటుగా మారాలి. సైకిల్ స్పీడ్ పెరగాలి. అడ్డ వస్తే తొక్కొని పోవాలి. పోలింగ్ బూతులు దద్దరిల్లిపోవాలి. తమ్ముళ్ళు ఏమారద్దండి. దుర్మార్గులున్నారు. 13వ తారీఖున ఏమారితే మన జీవితాలు చీకట్లే. చీకటి తెంచుకొని రావాలంటే కట్టలు దించిన ఉత్సాహంతో మీరు రండి. మీకు అండగా మేము ఉంటామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే కోరుతున్నా. మొన్నే మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు. హలో పొదిలి, హలో మార్కాపూర్, బాయ్ బాయ్ రాంబాబు. హలో మార్కాపూర్, ఏం చెప్పాలి? బాయ్ బాయ్, బాయ్ బాయ్ రాంబాబు. నమ్మకమేనా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఓకే, శభాష్. తక్కువ సమయం, ఎక్కువ ఉత్సాహం, అభిమానం పెరిగింది.
ధన్యుణ్ణి. మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా